అందరికీ నమస్కారం. దేశంలో ఘోర విషాదం యాత్రలో 246 మంది కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. అయితే శీతాకాలం నేపథ్యంలో ఇప్పటికే కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మూసివేశారు. నవంబర్ 15న బద్రీనాథ్ ఆలయం మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 246 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా గత ఏడాది 242 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మన భారతదేశంలోని యాత్రకి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కానీ కొండ చర్యలు విరిగి ప్రమాదాలు జరగడం, అదేవిధంగా పెద్ద పెద్ద లోయలోకి బస్సులు వెళ్ళిపోవడం, ఇటువంటి రోడ్డు ప్రమాదాలు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే యాత్రలోకి వెళ్ళిన వాళ్ళు తగు జాగ్రత్త తీసుకుని వెళ్ళాలని ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచో కూడా సూచనలు చేస్తూ ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.